అమ్మాయిల్ని ఇస్లాంలోకి మార్చడం, ఇస్లాం భాషలో కల్మా పఠించడం. హిందువులారా గుర్తుంచుకోండి, ఒక హిందూ అమ్మాయి మతం మారితే ఒక హిందూ కుటుంబం మరియు ఆ తర్వాతి తరం మొత్తం మతం మారినట్టే. సృష్టిలో జీవం పోయడం నుంచి ఆ జీవాన్ని క్రమశిక్షణతో పెంచి ఓ సమాజాన్ని నిర్మించే వరకు ప్రతి అడుగులోనూ స్త్రీ పాత్రే కీలకం. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అందుకే వాళ్ళు స్త్రీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు, హిందూ అమ్మాయిలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. లవ్ జిహాద్ బాధితుల రియల్ స్టోరీస్ కథనాలుగా ఇక నుంచి మీ ఆర్ వాయిస్లో రోజు ఎపిసోడ్స్ రాబోతున్నాయి. రోజు ఇవ్వడానికి ఎలా సాధ్యమవుతుందక్క అంటే మీకు తెలుసా, ఒక్క సంవత్సరంలో లవ్ జిహాద్ వల్ల దేశవ్యాప్తంగా లక్షల మంది గురవుతున్నారు. ఇది ఒక సర్వే రిపోర్టు ప్రకారం వచ్చింది. ఈ లవ్ జిహాద్ ని గనక ఆపకపోతే అతి తక్కువ సమయంలోనే హిందువులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. కాబట్టి లవ్ జిహాద్ కేసులకు సంబంధించి పూర్తి వివరాలతోటి నలిగిపోయిన హిందూ అమ్మాయిల జీవితాలనైనా తెలియచెప్తే మిగిలిన వారి కళ్ళు తెరుచుకుంటాయేమో, లవ్ జిహాద్ లేదు అని మాట్లాడే మూర్ఖుల సంఖ్య తగ్గుతుందేమో, లవ్ జిహాద్ నుంచి ఆడపిల్లల్ని కాపాడటం ప్రతి హిందువు తన బాధ్యతగా తీసుకుంటాడేమో అనే ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో ఈ ఎపిసోడ్స్ ని త్వరలో మేము ముందుకు తీసుకురాబోతున్నాం. సో ఆదరించండి, అభిమానించండి. ఎప్పటిలాగానే ఆర్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి వీడియోని షేర్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు. జై హింద్, జై భారత్.